హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి థర్డ్ టర్మ్ వచ్చేసి తమిళనాడు గవర్నమెంట్ తెలుగు మీడియము చూస్తూ ఉన్నాము. నీరు మనకు కావలసినటువంటిది. నీరు అనేటువంటిది చాలా ముఖ్యము మన నిత్య జీవితంలో. నేను వానగా వస్తాను, ఆ నీరు అనేటువంటిది ఎలా లభిస్తుంది? వర్షం రూపంలో మనకు వస్తుంది అనమాట. నేను వానగా వస్తాను, వరదగా ప్రవహిస్తాను, గుంటగా చేరుతాను, చెరువుగా మారుతాను, నదిగా ప్రవహిస్తాను, సముద్రంలో కలుస్తాను. అంటే వానగా వస్తుంది, చిన్న చిన్న నీటి బిందువులుగా వచ్చి వరదగా ప్రవహిస్తాను, పెద్దదిగా ప్రవహిస్తాను, పెద్ద వరదగా ప్రవహిస్తాను. తర్వాత గుంటల్లో చేరుతాను, ఆ యొక్క నీరు వచ్చేసి గుంటల్లో చెరువుల్లో చేరుతాను. తర్వాత చెరువుగా మారుతాను, నదిగా ప్రవహిస్తాను, పెద్ద పెద్ద నదులుగా ప్రవహించి సముద్రంలో కలిసిపోతాను. మళ్ళీ ఏమవుతాను? మేఘంగా మారుతాను, మరలా వానగా వస్తాను. నేను దాహాన్ని తీరుస్తాను, నిప్పును ఆర్పుతాను, శుభ్రపరుస్తాను, విద్యుత్తును ఇస్తాను, పంటలను పండిస్తాను, నేను లేనిదే జీవరాశులు లేవు, నేనే నీరు అనేటువంటిది. నీరు వచ్చేసి తన గురించి తాను చెప్పుకుంటూ ఉంది ఈ యొక్క పద్యంలో. సరే, నేను మీతో మాట్లాడుతున్నాను, నీటి చుక్కు వచ్చేసి మీతో మాట్లాడుతూ ఉంది. నా గురించి తెలుసుకుంటారా? నా గురించి తెలుసుకోండి. ఫస్ట్ వచ్చేసి మీరు జీవించుటకు నేను అవసరము. వర్షము పడినప్పుడు నేను వచ్చేదాను. ఆ యొక్క వర్షం నీళ్ళు అనేటువంటిది మనకి ఎక్కడి నుంచి లభిస్తుంది? వర్షం నుంచి లభిస్తుంది అనమాట. సో మీరు జీవించడానికి నేను వచ్చేసి అవసరము, వర్షం నుంచి నేను వస్తాను. భూమిపైన లోతు తక్కువగా ఉన్నటువంటి పల్లములలో నిల్వ ఉన్నప్పుడు నేను కొలనుని. సో దాన్ని కొలను అని అంటారనమాట. ఆ యొక్క కొలంలో కాస్త తక్కువ లోతు తవ్వి ఉన్నటువంటి ప్రదేశాల్లో పోయి నీరు అనేటువంటిది నిల్వ ఉంటుంది. లోతు ఎక్కువగా విశాలమైనటువంటి ప్రదేశాల్లో నేను ఒక చెరువుని. చిన్న చిన్న సెలయేర్లు ఒకటైనప్పుడు నేను నదిని. తర్వాత వచ్చేసి నదులన్నీ చేరు ప్రదేశముల్లో నేను సముద్రాన్ని. నదులన్నీ కలిసినటువంటి ప్రదేశం ఏంటి? సముద్రం అనమాట. నీటికి ఆధారమే వర్షము. ఈ యొక్క వర్షము లేకపోతే మనకు నీరు అనేటువంటిది లభించడం చాలా కష్టం. కొలను, చెరువు, నది మరియు సముద్రము మొదలగు వాటిలో నీరు అనేటువంటిది కలదు. శంకరు, సరిత ఏ నీటి నిలయముల్లో చేపలను పట్టుచున్నారు ఇవి రాసేదమ్మా. ఇక్కడ చూడండి, వచ్చేసి ఒక చిన్న కొలంలో పడుతున్నారు, తర్వాత వచ్చేసి ఒక చెరువులో పడుతున్నారు, తర్వాత ఒక పెద్ద బావిలో పడుతూ ఉన్నారు, తర్వాత వచ్చేసి ఇక్కడ నీరు ప్రవహించేటువంటి ప్రదేశంలో పడుతూ ఉన్నారనమాట. ఇక్కడ చూడండి, అవన్నీ వచ్చేసి ప్రకృతిలో లభించినటువంటి నీళ్లు. ఈ నీటి వనరుల సహజంగా ఏర్పడినవా, కృత్రిమంగా ఏర్పడినవా? ఇక్కడ చూడండి, వచ్చేసి ఒక పెద్ద వాటర్ ట్యాంక్ అనేటువంటిది ఉంది. తర్వాత వచ్చేసి ఇక్కడ పైపుల్లో మోటార్ వదిలి పైపుల్లో వదులుతూ ఉన్నారన్నమాట. ఇవన్నీ కృత్రిమంగా ఏర్పడినవి అనమాట. సో నీటిని మనం సేకరించి వాటిని వచ్చేసి మనము ఇంట్లో స్టోర్ చేసి పెట్టుకుంటాము అనమాట, నిల్వ ఉంచుకుంటాము. దాన్ని కృత్రిమంగా ఏర్పడినవి. ఎందుకంటే ఈ యొక్క ట్యాంక్ అనేటువంటిది ఒక ప్రదేశంలో, అంటే ఒక వీధికి కావలసినటువంటి నీటిని ఈ యొక్క ట్యాంక్ అనేటువంటిది సరఫరా చేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి మోటార్లో వచ్చేటువంటి నీరు వచ్చేసి పొలానికి మనము కొంత నీటిని వాటిని ఉపయోగించుకుంటామన్నమాట. నీటి ఉపయోగాలను వ్రాద్దామా. వంట చేయుటకు నీరు అవసరము. తర్వాత వచ్చేసి అంట్లు తోమడానికి, బట్టలు ఉతకడానికి, స్నానానికి, మొక్కలను పెంచడానికి, తర్వాత నీళ్లు తాగడానికి, నిప్పు మండుతున్నటువంటి సమయంలో నిప్పును ఆర్పటానికి, మరియు పొలానికి నీళ్లు ఉంచుకునేటప్పుడు. ఇవి తప్ప నీటి ఇతర ఉపయోగములు ఏవి? నీ స్నేహితులతో కలిసి చర్చించుము. క్రింద కనపడు చర్యలలో ఒప్పు చర్యను గుర్తుతో పాటు తప్పు చర్యను తప్పుగా గుర్తించండి. ఇక్కడ ఉన్నటువంటి నీటిని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అవి కరెక్టా, రైటా, రాంగా అనేటువంటి మనము గమనించి టిక్ రైటా, రాంగా అనేటువంటి పెట్టాలి. త్రాగునీటిని శుభ్రమైనటువంటి పాత్రలో నిల్వ ఉంచాలి. త్రాగునీటిపై మూత పెట్టి భద్రపరచాలి. ఎందుకంటే మూత పెట్టలేదనుకోండి, దాంట్లో బల్లులు, ఈగలు, చీమలు, దోమలు అన్నీ వెళ్ళి లోపల పోయి ఉంటాయన్నమాట. సో కాబట్టి త్రాగునీటిని వచ్చేసి మూత పెట్టి ఉంచాలి. త్రాగునీటిని వేడి చేసి వడగట్టి తాగాలి. వేడి చేయాలన్నమాట, వాటర్ అనమాట. ఎలా వస్తుంది, ఎలాగుంటుందని మనకు తెలియదు. త్రాగునీటిని కలుషితము చేయరాదు. త్రాగునీటిని వచ్చేసి
మురికి చేయకూడదు, త్రాగునీటిని వృధా చేయకూడదు, దాన్ని వేస్ట్ చేయకూడదు. తర్వాత ప్రతి నీటి బిందువును మనము పొదుపు చేయాలి. మనము వర్షపు నీటిని మనము నిల్వ ఉంచాలన్నమాట. ప్రతి ఒక్కరూ చేయాల్సినటువంటి పొదుపు అనేటువంటిది అవసరము. నీటిని కాపాడటం మన కర్తవ్యము. నీటిని కాపాడితేనే మనం రాబోయే తరంలో ఉన్నటువంటి వాళ్ళకి మనము ఆ యొక్క వాటాన్ని కాపాడే వాళ్ళం అవుతాము. కాలుష్యము నీటిలో వ్యాధిని కలుగుచే క్రిములను ఉత్పత్తి చేయను. మనము మూత పెట్టలేదనుకోండి, అనేకమైన దోమలు, ఈగలు, తర్వాత బ్యాక్టీరియాలన్నీ దాంట్లో ఉంటాయన్నమాట. సో ఉత్పత్తి చేస్తుంది. గాలి, దుమ్ము, ధూళి అన్నీ చేరుతాయన్నమాట. అప్పుడేమవుతుంది, అవన్నీ మనం తాగడం వలన మనకు వచ్చేసి ఆరోగ్యం పాడవుతుంది. కాబట్టి మనం వచ్చేసి కాలుష్య నీటిలో వ్యాధిని కలిగించే క్రిములు ఉత్పత్తి అవుతుంది. కాబట్టి కాలుష్యమైనటువంటి నీరు త్రాగటం వలన వ్యాధులు వ్యాపించును. కాబట్టి నీటిని మనము శుభ్రంగా భద్రపరచాలి. దానికి మూత పెట్టి వాటిని వచ్చేసి నీటిని కాచి వడగట్టి తాగాలి. చూడండి, పటమును నిశితంగా పరిశీలించి క్రింద ఇవ్వబడినటువంటి వాక్యంలో ఏది ఒప్పు ఏది తప్పు అనేటువంటి గమనించండి. కర్మాగారాల నుండి మురికి నీరు వెలువడుచున్నది. అవును, వెలువడుచున్నది, ఇది కరెక్టే అనమాట. సో ఆనకట్ట నుండి సాగునీరు వెలువడుచున్నది. ఆనకట్ట ఇది కాదు. సో ఈ నీరు త్రాగుట ఉపయోగపడును. తప్పు, రాంగ్ అనమాట. ఈ నీటిని స్నానం చేయరాదు, ఈ నీటితో స్నానం చేయరాదు, కరెక్ట్. సో ఈ నీటితో స్నానం కానీ, నీళ్లు తాగడం కానీ, తర్వాత వచ్చేసి వీటిని ఉపయోగించడం కానీ చేయకూడదు అనమాట. ఎందుకని చేయకూడదు? ఇది వచ్చేసి కర్మాగారాల నుంచి వెలువడేటువంటి ఆ యొక్క కెమికల్స్ కలిగినటువంటి, రసాయనాలు కలిపినటువంటి నీరు అనమాట. వాటినే తాగకూడదు. అవి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయన్నమాట. సరే, బట్టలకు రంగు వేయ కర్మాగారం నుండి కలుషితమైనటువంటి నీరు గొట్టము ద్వారా వెలువడుచుంది. చూడండి, గమనించండి, కర్మాగారాల్లో నుంచి వెలువడవన్నీ నీటిలో కలిపేస్తూ ఉన్నారు. సో ఇది కరెక్ట్. గొట్టము ద్వారా పరిశుభ్రమైన నీరు వెలువడుచున్నది. పరిశుభ్రంగా ఉందా? అది నీరు కాదు. సో అది రాంగ్. ఈ నీటిని బట్టలు ఉతకడానికి ఉపయోగించవచ్చు. తప్పు. నీటిలో పంటలు బాగా పండును. తప్పు. సో ఇవన్నీ రసాయనాలు కలిపినవి కాబట్టి వాటిని ఉపయోగించకూడదు. చూడండి, ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు నీటిలో కలిసి ఉన్నవి. చూడండి, నీటిలో కలిసి ఉన్నవి కరెక్ట్. వ్యర్థ పదార్థాలు నీటిలో కలపరాదు. వ్యర్థ పదార్థాలు నీటిలో కలపకూడదు. ఈ నీటిని వ్యవసాయమునకు ఉపయోగించవచ్చు. తప్పు. ఈ నీటిని వంట చేయడానికి ఉపయోగించవచ్చు. తప్పు. సో అన్ని తప్పులే అనమాట. సో వీటిని అస్సలు ఉపయోగించకూడదు. తమిళనాడులో సేలం జిల్లాలో మేటూరు ఆనకట్ట కలదు. ఇచ్చట జల విద్యుత్ శక్తి ఉత్పత్తి చేయుచున్నారు. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఆనకట్ట నుంచి మనము విద్యుత్తుని తయారు చేస్తారనమాట. నీటి నుంచి మనము విద్యుత్తుని తయారు చేసుకోవచ్చు. విద్యుత్ అంటే ఏంటి? కరెంట్ అనేటువంటి తయారు చేయవచ్చు. తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలో గల కుట్రాలం జలపాతం అన్నమాట. ఇది మీరు చూసినటువంటి జలపాతాల గురించి మీరు రాయండి. భూమిపై భాగము ఎక్కువ నీలి రంగులో కనిపించును ఎందుకు?